టిఆర్ఎస్ బీజేపీ ఒప్పందం మేరకే కవితకు బెయిల్. గత కొద్ది రోజులుగా ఈ చర్చ మొదలైంది. ఎప్పుడంటే కవిత జైలుకు పోకముందు కవిత ఎందుకు జైలుకు పోతలేదు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయిపోయింది కాబట్టి కవిత జైలుకు పోవట్లేదు అనేటువంటి మాట మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఓకే, కవిత జైలుకు పోలేదు కాబట్టి బీజేపీ, మరి జైలుకు పోయిన తర్వాత ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అనేటువంటి విషయాన్ని ఏమైనా చెప్పిరా? చెప్పలేదు. 5 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయింది కాబట్టి బెయిల్ వచ్చింది అంటారు. అంటే దేశంలో ఎవరికి బెయిల్ వచ్చినా సరే అట్లనే ఉంటుందా? రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో లేకపోతే జన్వాడ ఫామ్ హౌస్ కేసులో జైలు పోయారు, ఆ తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పటి బీఆర్ఎస్తో కుమ్మక్కైనట్ట? కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బెయిల్ వచ్చింది. మొన్న కూడా ఢిల్లీ నుంచి పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కూడా అమిత్ షాకు సంబంధించినటువంటి ఆ వీడియోని మార్ఫింగ్ చేసిన దాంట్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరో ఒకరిద్దరు ఉంటే వాళ్ళకు కూడా బెయిల్ వచ్చింది. మరి వాళ్ళు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారా? గాంధీ భవన్లో ఒకరో ఇద్దరో కార్యకర్తలకి మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలో దానికి సంబంధించినటువంటి కేసులైనే ఒకరో ఇద్దరో అరెస్ట్ అయ్యారు, వాళ్ళకు కూడా బెయిల్ వచ్చింది. అంటే మీరు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో మాట్లాడి బెయిల్ చేశారా? అంటే కోర్టులన్నీ కూడా ఏ ప్రభుత్వం అంటే ఇక్కడ తెలంగాణలో ఎవరు అరెస్ట్ అయినా, ఎవరికి బెయిల్ రాకపోయినా, ఎవరికి బెయిల్ వచ్చినా అది తెలంగాణ సర్కారు హైకోర్టు పైన ఒత్తిడి చేసే తీసుకొస్తుందా? ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాలి. మీరు రాజకీయాల కోసం న్యాయ వ్యవస్థను కూడా ఇందులోకి లాగుతున్నారు. న్యాయ వ్యవస్థలో లోపాలుంటే లేకపోతే తప్పులు జరిగితే చెప్పడం వేరు, కానీ ప్రతి విషయంలోనూ బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో కూడా సిసోడియాకు వస్తే అయితే ఇదే కాంగ్రెస్కు సంబంధించినటువంటి అంశంలో మనం కొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఇదే కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలనే పరిశీలిద్దాము. లేకపోతే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలోనే ఒకటి ఈ కేసులో కవిత, 2 సిసోడియా, 3 కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యాడు. అయితే కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వచ్చింది. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఎందుకు వచ్చింది? కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వస్తే ఇండి కూటమిలో కాంగ్రెస్తో పాటు పొత్తు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో బీజేపీతో కుమ్మక్కయ్యాడని ఇండి కూటమి నుంచి బయటికి పంపించారా? లేదు కదా. ఆయనకు ప్రచారం చేసుకునేటువంటి అంశంలో ఎవరికి రాకుండా కేవలం కేజ్రీవాల్కు మాత్రమే వచ్చింది. దీంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తప్పుపెట్టారు. ఆయన ఒక్కరికి బెయిల్ రావడం అంశం పైన అంతర్జాతీయంగా న్యాయ వ్యవస్థపై ఒత్తిడి జరిగిందనేటువంటిది చాలా చోట్ల చర్చ జరిగింది. మరి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ప్రచారం చేసుకోవడానికి వచ్చినప్పుడు అదే ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడం పైన ఆ రోజేమో ప్రజాస్వామ్యం బతికింది అంటారా, ఈ రోజేమో కుమ్మక్కయ్యారని చెప్తారా? ఎట్లా? అరవింద్ కేజ్రీవాల్ ఈ కేసు ఒకటి కదా. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి ఎందుకు రాలేదంటారు? గతంలో ఈ ఈడీ అరెస్ట్ అయినటువంటి వాళ్ళపైన ఇదే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేసింది కదా, జంతర్ మంతర్ దగ్గర. ఒకటే కేసు, కవిత, అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా వీళ్ళందరూ ఒకటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఒకటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత గురించి కాంగ్రెస్ ఒక రకంగా మాట్లాడుతుంది, అరవింద్ కేజ్రీవాల్ గురించి ఇంకో రకంగా మాట్లాడుతుంది. అరవింద్ కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు ఆయనే, అదే కవితకు ఎందుకు ఇచ్చిరు? సిసోడియాకు 17 నెలల తర్వాత ఎందుకు ఇచ్చిరు? కవితకు మాత్రం 5 నెలలకి ఎందుకు ఇచ్చిరు? మరి పోయి జడ్జిలకి కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు బెయిల్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ డిక్టేట్ చేసి ఇచ్చేయచ్చు. ఇది ఒక అంశము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇట్లా
ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇదే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అంశం కదా అది. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అంశంలో ఇదే దాంట్లో ఎందుకు మీరు డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మాట్లాడుతున్నారనేటువంటి అంశాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించి కేజ్రీవాల్కి వస్తేనేమో ఒక రకంగా మాట్లాడతారా, రాకపోతేనేమో ఇంకో రకంగా మాట్లాడతారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? మీ కాంగ్రెస్ విధానం ఏమిటి? కాంగ్రెస్ విధానం ఏమిటి? ఒకటి, కేజ్రీవాల్ కోసం మీరు ఎందుకు ధర్నా చేసిరు? కేజ్రీవాల్కు మద్దతుగా ఎందుకు ధర్నా చేసిరు? కేజ్రీవాల్కు మద్దతు ఎట్లా ఇస్తారు? అంటే కేజ్రీవాల్కు మద్దతు ఇచ్చిరంటే మీరు కవితకు కూడా మద్దతు ఇచ్చినట్టే. ఈ విషయంలో కేజ్రీవాల్కు మద్దతు ఇస్తే కవితకు కూడా మద్దతు ఇచ్చినట్టా కాదా? ఈ అంశాన్ని ఒకసారి చెప్పాలి. అదే కేజ్రీవాల్ కోసం ఎందుకు చేసిర్రు అనేటువంటిది ఒకటి. ఒకవేళ ఇదే అయితే ఇంకా చాలా స్పష్టంగా ప్రేక్షకులందరూ ప్రతి ఒక్కరూ షేర్ చేస్తూ చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరు షేర్ చేసి కామెంట్ చేయండి. ఒక్క అంశాన్ని చేద్దాం. ఏది? కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు అందరూ చేరిరు, లేకపోతే ఎంపీలు అందరూ చేరిరు. వీళ్ళందరూ చేరితే రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరిరు. కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరిరు. కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిండు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిండు. చేరితే ఆయన రాజీనామా ఎందుకు చేసిండు? ఇదే కాంగ్రెస్లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయలేదు? మిగిలినటువంటి స్థానిక సంస్థలు చేరినటువంటి వాళ్ళు ఎందుకు రాజీనామా చేయలేదు? ఎమ్మెల్సీలు ఎందుకు రాజీనామా చేయలేదు? కేవలం రాజ్యసభ సభ్యుడైనటువంటి కేశవరావు మాత్రమే రాజీనామా చేస్తాడు. ఆయన వెంటనే కాంగ్రెస్లోకి వచ్చేస్తాడు, రాగానే రాజీనామా చేస్తాడు. ఆయన ప్లేస్లో అభిషేక్ మను సింఘ్వికి వెంటనే అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యుడు అయ్యిండు. అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యుడు ఎట్లయిండు? కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసింది, ఆయన ఏకంగా గెలిచిపోయిండు. ఎవరు పోటీ కూడా పెట్టలేదు. ఇక్కడ రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాంగ్రెస్లో చేరినటువంటి ఎవరు రాజీనామా చేయకుండా కేశవరావు రాజీనామా చేయడం, ఆ వెంటనే ఉప ఎన్నిక రావడం, ఆ వెంటనే ఉప ఎన్నికలో అభిషేక్ మను సింఘ్వి కావడం. మరి దీంట్లో తప్పే ఉందని అనుకుంటే ఇదే అభిషేక్ మను సింఘ్వి ఇవాళ కవిత బెయిల్ కోసము వాదన చేసినటువంటి లాయర్ ఎవరైతే అది అభిషేక్ సింఘ్వి. ఆయనకి ఇవాళ కాంగ్రెస్ వచ్చింది. ఆ తప్పే ఉన్నది. కేశవరావు రాజీనామా పోని ఇదంతా చేసిరు కదా, వీళ్ళందరూ వేటు వేయాలి. కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళందరూ దొంగలు, వాళ్ళంతా మంచోళ్ళు కాదు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు, అధికారం రాగానే అందులోకి వేయరు అని బీఆర్ఎస్ ఆరోపణ చేసింది కదా. ఒక రాజ్యసభ సభ్యునికి పోటీ చేయాలంటే 10 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టాలి. మీకు 39 మంది ఉన్నారు, పోనీ ఒకరు చచ్చిపోయారు, 38 మంది ఉన్నారు. మీరు మిగిలినటువంటి అందరూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిరో ఆ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళపైన వేటు వేయాలనేటువంటి చిత్తశుద్ధి మీకుంటే రాజ్యసభకు పోటీ చేసి ఒక రాజ్యసభ సభ్యునికి పోటీ పెట్టి బీఆర్ఎస్ తరఫున ఒకరిని పోటీ ఎందుకు పెట్టలేదు? 10 మంది ఎమ్మెల్యేలు మీకు ఉన్నారు కదా, సంతకాలు పెట్టి మీరు ఒక రాజ్యసభ సభ్యుని పెట్టి ఒక విప్పు జారీ చేయొచ్చు. రాజ్యసభ ఎన్నికల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో అయితే విప్పు జారీ చేయడానికి లేదు, కానీ రాజ్యసభ ఎన్నికల్లో విప్పు జారీ చేసుకోవచ్చు కదా. రాజ్యసభ ఎన్నికల్లో విప్పు జారీ చేసి ఎవరెవరు మన వెంట ఉన్నారు, ఎవరెవరు లేరని ఆ వెంటనే ఆ విప్పు ఉల్లంఘించినటువంటి వాళ్ళందరి మీద స్పీకర్కు అట్లనే కోర్టుకు వెళ్ళొచ్చు కదా. వీళ్ళంతా కూడా దొంగలు, వీళ్ళంతా పార్టీలోంచి వెళ్ళిపోయారు, మేము రాజ్యసభ సభ్యుని నిలబెడితే మాకు ఓటేయలేదు. గెలవకపోయినా సరే మీరెందుకు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కేశవరావు స్థానంలో మీరెందుకు పోటీ చేయలేదు? 38 మంది సభ్యులు ఉన్నారు కదా, పాలేంటో నీళ్ళేంటో తేలిపోతుండే కదా. ఎవరు కాంగ్రెస్ వైపు ఉన్నారు, ఎవరు బీఆర్ఎస్కు ఓటేస్తారు, ఓటేయకపోతే వాళ్ళ సంగతి ఏంటో తెలుసుకోవడం కోసం ఈ విప్పు ఉల్లంఘించినటువంటి వాళ్ళందరినీ మేము ఖచ్చితంగా చూపెడతాము, కోర్టు ముందు తీసుకెళ్తామనేటువంటి మాట చెప్పొచ్చు కదా. ఎందుకు విప్పు జారీ చేయలేదు? ఎందుకు వాళ్ళందరినీ దారిలోకి తెచ్చుకోలేదు? మీరు అభిషేక్ మను సింఘ్వి మీద బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? అంటే కేశవరావును కేసీఆర్ఏ కాంగ్రెస్లోకి పంపించి అభిషేక్ మను సింఘ్వికి రాజ్యసభ ఇప్పించి ఆమెకు బెయిల్ వచ్చే విధంగా చేశారనేటువంటి మాట చెప్పుకోవచ్చు కదా. ఇదే మాట చెప్పుకోవచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చేయలేదు? ఈ మాట మీరు పోటీ చేయలేదు, ఇక్కడ పోటీ చేయలేదు. మీరు
రాజ్యసభ సభ్యుడికి పోటీ చేయలేదు. కేజ్రీవాల్కు సంబంధించినటువంటి అంశం పైన స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్కు మద్దతుగా జంతర్ మంతర్లో ధర్నా చేసింది. అంటే మీరు లిక్కర్ స్కామ్కు మద్దతు తెలిపినట్టే కదా, అంటే కవితకు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినట్టే కదా. రెండు అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి కదా. మరి ఇక్కడే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికో లేకపోతే కాంగ్రెస్ నాయకులకో బెయిల్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఓటుకు నోటు కేసులో కానీ జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కానీ బెయిల్ తెచ్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై బెయిల్ తెచ్చుకున్నారా? ఈ విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాలి కదా. ఎందుకు ఇవన్నీ స్పష్టంగా మీరు చెయ్యట్లేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు తెలపట్లేదు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించలేదు? అభిషేక్ మను సింఘ్వికి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు రాజ్యసభ ఇది ఇవ్వలేదు? ఇగో ఇవి వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కైనాయా కాలేదన్న మీరు అనవసరంగా వాళ్ళు కుమ్మక్కయ్యారు వీళ్ళు కుమ్మక్కయ్యారు అనేటువంటి అంశం పైన కవిత విషయంలో ఒక రకంగా కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటారు, కవితకు బెయిల్ వస్తే ఎందుకు బెయిల్ వచ్చింది అంటారు, అభిషేక్ మను సింఘ్వికి పోటీ చేసే విషయంలో ఎందుకు పోటీ చేయలేదు, ఎందుకు కేశవరావుకు చేయలేదు, కేశవరావు ఎందుకు రాజీనామా చేశాడు, ఎందుకు కాంగ్రెస్లో చేరాడు, అదే స్థానంలో అదే సమయంలో అభిషేక్ మను సింఘ్వి ఎందుకు వచ్చిండు, ఆయనకు మద్దతుగా ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు బీఆర్ఎస్ పోటీ చేయలేదు, ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్కి ఎందుకు మద్దతు తెలిపారు, అరవింద్ కేజ్రీవాల్ ఇండి కూటమిలో ఉన్నాడు కదా, కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నాడు కదా. ఇవన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలి? ఇవన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలి? ఇది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేసినటువంటి అంశాలుగా మనం ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు? ఈ అంశాల్లో కాంగ్రెస్ అట్లనే వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యారా లేదా, బీఆర్ఎస్ కూడా కుమ్మక్కయిందా లేదా అనేటువంటి అంశం పైన క్లియర్గా ఉండాలి. కుమ్మక్కు రాజకీయానికి ఇది నిదర్శనమా కాదా అనేటువంటి విషయము చెప్పాలి. ఎందుకంటే బీజేపీ అట్లనే బీఆర్ఎస్ ఒకటైతే మరి రేవంత్ రెడ్డి గారి కేసులో మిగిలిన కేసులో కూడా రావాలి కదా. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ను మొత్తం పూర్తి స్థాయిగా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాజకీయంగా వాళ్ళు చేయడంలో తప్పలేదు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మరింత ఎదగడం కోసం, వాళ్ళే మొత్తం ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీ చేయడంలో తప్పలేదు. చేస్తున్నటువంటి ఆరోపణలు మీకు బూమరాంగ్ అవుతున్నాయా లేదా ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు కవితకు బెయిల్ విషయంలో, కవిత అరెస్టు విషయంలో, గత ఎన్నికల ముందు కవితను ఎందుకు అరెస్టు చేయాలని తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ. అందులో బెయిల్ ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా విఫలమైనాయి. ప్రజలను నమ్మించారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి అంశము. కానీ ఆ విషయంలో అది ఒకటి కాదని చెప్పడంలో బీజేపీ ఫెయిల్ అయింది, బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వి విషయంలో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు, కేశవరావు ఎందుకు రాజీనామా చేసిండు, రాజీనామా చేయగానే అంతకుముందు అభిషేక్ మను సింఘ్వికి ఇక్కడ ఇవ్వకుండా ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇచ్చిర్రు? ఈ అన్ని అంశాలు డాట్స్ కలిపితే ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ అంశం పైన స్పష్టత ఇవ్వాల్సినటువంటిది ఎవరు? ఈ అన్ని అంశాలు రాజ్యసభ కేంద్రంగా ఎందుకు కాంగ్రెస్కు సంబంధించినట్టు ఇంకా విషయం ఏంటంటే కపిల్ సిబల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి అంత పెద్ద నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి. మమతా బెనర్జీ సర్కార్లో బెంగాల్లో ఒక డాక్టర్ పైన రేప్ చేసి మర్డర్ చేసి బెంగాల్ అట్టుడుకుతుంటే దేశవ్యాప్తంగా డాక్టర్లంతా ధర్నా చేస్తుంటే ఆ డాక్టర్లకు మమతా బెనర్జీ సర్కార్కు మద్దతుగా ఇవాళ నిలబడ్డది కపిల్ సిబల్ కాంగ్రెస్ నాయకుడా కాదా? అంటే రేప్లకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు పని చేస్తున్నారా లేదా? ఎందుకంటే సుప్రీంకోర్టు కేటగారికల్గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పోలీసుల వ్యవహారం పైన స్పష్టంగా క్వశ్చన్ చేసింది. మమతా బెనర్జీ సర్కారు విఫలమైంది, ముఖ్యమంత్రి విఫలమయ్యారు, ఆరోగ్య శాఖ మంత్రి హోంమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఫెయిల్ అయ్యారు, కోల్కతా పోలీసులు ఫెయిల్ అయ్యారనేటువంటి అంశం పైన అదే కోల్కతా పోలీసులకు అదే మమతా బెనర్జీ సర్కారుకు మద్దతుగా ఇవాళ కపిల్ సిబల్ రంగంలోకి దిగి ఎవరిని సేవ్ చేస్తున్నారు అంటే రేపిస్టులను సేవ్ చేస్తున్నారు, మర్డరర్లను సేవ్ చేస్తున్నారు. అక్కడ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి మమతా బెనర్జీకి ఇవాళ మద్దతు తెలిపి దేశంలో రేపిస్టులకు మద్దతు తెలిపినటువంటి పార్టీగా కపిల్ సిబల్ కేవలం ఆయన
అదేంటి లాయర్ అయినంత మాత్రాన, అడ్వకేట్ అయినంత మాత్రాన దేశంలో అట్టుడుకుతున్నటువంటి ఒక కేసులో, ఎందుకంటే ఈ దేశంలో ఉగ్రవాదులకు కూడా న్యాయవాదులు దొరికేటువంటి దేశంలో ఇంతకంటే వేరే ఏం చెప్పగలుగుతాం? ఇది జరుగుతున్నటువంటి అంశము. ఇది రాజ్యసభ విషయంలో, ఈ విషయంలో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి అంశాలను ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాలి. ఈ విషయాలన్నిటిని కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా లేదా అనేటువంటిది చెప్పాలి. అందుకనే బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం మేరకే బెయిల్ వస్తే ఇవాళ మీరు సుప్రీంకోర్టును తప్పుపడుతున్నారా? మరి అదే హేమంత్ సోరెన్కు బెయిల్ వచ్చింది, అదే మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది, వీళ్ళందరికీ ఎవరిచ్చారు? మరి అదే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మధ్యలో బెయిల్ వచ్చింది కదా. జగన్ని జైల్లో వేసింది అప్పటి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అనేటువంటి ఆరోపణలు నిజమా? ఆ విషయం పైన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా జైలుకు పోతే దాని అంతటికీ కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీయా? చెప్పాలి సమాధానం. అనవసరమైనటువంటి విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడం అనేటువంటిది, కవితకు బెయిల్ రావడము, బెయిల్ రాకపోవడం అనేటువంటిది కోర్టులు చూసుకుంటున్నాయి. ఈ అంశం పైన క్లారిటీ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ దుందుడుకు చర్యలు ఆ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంటాయనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుర్తించాలి. ఈ రోజుకి అది ముఖ్యమంత్రి గారైనా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే ఈ విషయాలు రేపొద్దున, ఎందుకంటే ఎక్కువ కాలం ఈ దేశంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ లాంటి విధించి ఈ దేశంలో అత్యధిక సర్కారులను కూల్చింది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక్క సర్కారును కూడా కూల్చలేదు. ఒక్క రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు ఇప్పటిదాకా. 2014 నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు. అంత ఏది ఆటవికమైనటువంటి చర్యలు జరుగుతున్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా ఇప్పటిదాకా రాష్ట్రపతి పాలన విధించలేదు. కాశ్మీర్ అనేటువంటి 370 ఆర్టికల్ అనేటువంటి తప్ప ఎక్కడ రాష్ట్రపతి పాలన విధించలేదు. కాశ్మీర్ అంశం ప్రత్యేకంగా ఉన్నది కాబట్టి అక్కడ మాత్రమే రాష్ట్రపతి పాలన తప్పనిసరి పరిస్థితుల్లో విధించాల్సిందే. అక్కడ 370 ఆర్టికల్ను తొలగించారు కాబట్టి. కానీ ఏ రాష్ట్రం పైన కూడా ఇప్పటిదాకా రాష్ట్రపతి పాలన విధించలేదు. కానీ కాంగ్రెస్ అనేక మంది రాజకీయ నాయకులను అరెస్ట్ చేసింది, అనేకమైనటువంటి ప్రభుత్వాలను కూలగొట్టింది. అది చరిత్ర చెప్పినటువంటి విషయాలు. వాళ్ళు చేసిన దాంట్లో ఇదెంత అనేటువంటి విషయాన్ని చూడాలి. ఈ బెయిల్ అంశంలో కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన వాళ్ళకే తిరిగి గుచ్చుకుంటుంది. ఈరోజు ఏదో 4 పేపర్లలో మీడియాలలో ఘనంగా వచ్చింది అనుకుంటారు, కానీ అసలు కవితకు సంబంధించినటువంటి అంశాన్ని పట్టించుకోకపోవడం బెటరు. రేపొద్దున మీకు ఇదే బూమరాంగ్ అవుతుంది, అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి.